Acts of the Apostles, అపోస్తలుల కార్యములు chapter 15, 15వ అధ్యాయము verse 26. Men that have hazarded their lives, తమ్మును ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు తమ్మును తాము అప్పగించుకున్నవారు, men that have risked their lives, తమ్మును తాము ప్రమాదంలో పెట్టుకున్నవారు, the men who did not care for their lives. In 1980, 1980 in సంవత్సరంలో our Delhi assembly, I was giving the last message నేను చివరి వర్తమానం ఇస్తున్నాను based on this verse. ఈ వచనం ఆధారంగానే. Men that have hazarded their lives for the name of Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నవారు. And I was sharing how the apostles of old sacrificed their lives in order to proclaim the glorious gospel of the Lord Jesus Christ. ఆది అపోస్తలులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమకరమైన సువార్తను ప్రకటించుటకు తమ్మును తాము ఎలా అప్పగించుకున్నారు అనే దాని గురించి నేను బోధిస్తున్నాను. In the midst of severe persecution, they served the Lord. తీవ్రమైన హింసలు ఉన్నప్పటికీ కూడా వారు ప్రభువును సేవించారు. Even when their lives were in great danger, knowing that they served the Lord. వారి జీవితంలో గొప్ప ప్రమాదంలో ఉన్నాయని తెలిసి కూడా వారు ప్రభువును సేవించారు. Paul said in Acts 21 verse 13. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం అండి. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదిలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పారు. That was the determination which they served. అటువంటి దృఢమైన తీర్మానంతో వారు ప్రభువును They did సేవించారు. not care for their lives. వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. Come what may, we will serve the Lord. That was their decision. As I was trying, I was also sharing concerning the sacrifice Shadrach, Meshach and Abednego and Daniel have made. షడ్రక్, మెషక్, అబేద్నగో, దానియేలు వారు చేసిన సమర్పణను గురించి కూడా ఆ సమయంలో చెప్తా In ఉన్నారు. order to maintain faith, they risked their life, విశ్వాసం allowed to be thrown into the lion's den. విశ్వాసమును కాపాడుకున్నటకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయక సింహపు బోనులో సైతము వేయబడుటకు వారు సిద్ధపడ్డారు. In order to be rooted and grounded in the faith, they were prepared to be thrown into the fiery furnace. విశ్వాసం అనే పునాది మీద వారు వేరుపారి స్థిరపడుటకు వేడిమి గల కొలిమిలో సైతం వేయబడుటకు షద్రక్, మెషక్, అబేద్నగోలు So సిద్ధపడ్డారు. as I was sharing the sacrifice of those people, నేను వారి యొక్క త్యాగం గురించి, సమర్పణ గురించి there was పంచుకుంటున్నాను. a challenge within my heart, challenged by that word. ఆ వాక్యం ద్వారా నేను సవాలు చేయబడ్డాను. Voice inside told me, నాలోని స్వరం నాకు చెప్తుంది, you are talking about their sacrifice, how about you? That is how God spoke to me. అలాగే దేవుడు నాతో మాట్లాడాడు. Throughout the message as I was giving, there was that voice coming again and again. వర్తమానం నేను చెప్తున్నప్పుడు అంతా కూడా ఆ స్వరము నాలో మరలా I was వస్తుంది. able to hear that voice within my heart.